అందరు కావాలి అంటున్నారు. ప్రతి ఒక్కరు. కాంగ్రెస్ లో డెమోక్రసీ ఎక్కువ, అంతే. సో అది కాలమే నిర్ణయించాలి. సో దీని మీద ఇంకెక్కువ మనం మాట్లాడుకోవడం కూడా అంత ఏమో నాకు అంటే క్లారిటీ లేదు కాబట్టి చూద్దాం, ఇప్పుడు జరిగితే అప్పుడు జరుగుతుంది. సో మరి అంటే మరి రాజగోపాల్ రెడ్డి కూడా చేసిన వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయి కదా. అప్పుడు రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలు కానీ ఈ అంశం మీదనే. సో మరి ఎట్లా చూడొచ్చు దాన్ని? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఆయన ఏం చెప్తారంటే, నేను బీజేపీలో ఉన్నా, నాకు సునీల్ కన్గోలు ప్రామిస్ చేసినాడు, అవును మీరు పార్టీ ఇచ్చేసి రావాలి, తప్పకుండా మీకు మినిస్ట్రీ ఇస్తాం. ఆ గ్యారంటీ మీద, ఆ మాట మీద, కాంగ్రెస్ ఇచ్చే మాట ఎప్పుడు వెనకపోదు కాబట్టి నేను వచ్చిన, ఇప్పుడు ఆ మాట మీద మీరు కట్టిపడి ఉండాలి. నేను దానికోసం నా లైఫ్ మీ చేతిలో ఇచ్చేసిన అయినా రైట్. ఇప్పుడు ఈక్వేషన్ చూస్తే అన్ని నల్గొండకి వెళ్ళిపోతున్నాయి. కరెక్ట్. మళ్ళీ అయినా రెడ్డి ఇలా బీసీ గురించి మాట్లాడుతున్నాం. సామాజిక న్యాయం చేయాలి తప్పకుండా. అవును. ఎట్లా? ఇది ప్రాబ్లం మాకు వచ్చింది. ఆ హైకమాండ్ కూడా హెడేక్ అయిపోయింది. ఇక్కడ హైకమాండ్ కి హెడేక్ అయిపోయిందా? ఎస్. ఓకే.